సూరమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి ఏడాది క్రితం పెళ్ళయింది. పెద్ద కోడలు రజని ఆ ఊరి అమ్మాయి అవడంతో అత్తతో తొందరగా కలిసిపోయింది. అత్తకి తగినట్టుగా ఉంటూ చెప్పినట్టు వినేది. కానీ సూరమ్మ మాత్రం ఎప్పుడూ కోడలు పుట్టింటి నుండి ఏం పట్టుకొస్తుందా అని ఎదురు చూసేది. రజని వాళ్ళకి తోటలు పంట పొలాలు ఉండటంతో వాళ్ళమ్మ నాన్న 4 రోజులకొకసారి ఏవో ఒకటి పట్టుకొచ్చి ఇచ్చేవారు. వాళ్ళ అత్తయ్య సంగతి తెలిసి రజనీ కూడా ఏవో ఒకటి తెమ్మని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తూ ఉండేది. ఇదిలా ఉండగా రెండో కొడుక్కి కూడా పెళ్లి జరుగుతుంది. కొత్త కోడలు లావణ్య ఇంటికొస్తుంది. వేరే ఊరి అమ్మాయి కావడంతో పెళ్లి జరిగాక వాళ్ళ అమ్మా నాన్నలు తరచుగా వచ్చేవారు కాదు. ఎప్పుడో వచ్చినప్పుడు ఏ స్వీటో హాటో పట్టుకొచ్చేవారు. సూరమ్మ ఉండబట్టలేక లావణ్యని ఎప్పుడూ ఏవో ఒకటి అంటూ ఉండేది. ఏమే రజనీ, వంట ఏం చేసావు? ఆకలిగా ఉంది, తొందరగా అన్నం పెట్టు, తిని అలా కాస్త నడుం వాలుస్తా. అబ్బబ్బా, ఉదయం నుండి కూర్చొని కూర్చొని కాళ్ళు లాగేస్తున్నాయి. సరే అత్తయ్య, వంకాయ ఎండి చేప చేశాను, అలాగే టమాటా పచ్చడి కూడా చేశాను. ఇప్పుడే పట్టుకొస్తాను, మీరు కూర్చోండి. అబ్బబ్బా, టమాటా పచ్చడి అదిరిపోయింది. నాన్న నిన్న మొదటి కోసిన టమాటాలు మనకే పట్టుకొచ్చారు. మిగిలిన టమాటాలతో నిలవ పచ్చడి పెడదాం అనుకుంటున్నానత్తయ్య. ఓ, అదా సంగతి. అందుకే పచ్చడి అద్భుతంగా ఉంది. మార్కెట్లో దొరికే టమాటాలతో ఈ రుచి ఎక్కడొస్తుందిలే. అవును, ఎప్పుడూ అరటిగెలు తెచ్చేవారుగా, ఈసారి తేలినట్టుందే, ఎక్కడా కనిపించలేదు. లేదత్తయ్య, కాయలు బాగా పచ్చగా ఉన్నాయని నేనే పెరడులో పెట్టాను. అవును, లావణ్యేది గదిలో నిద్రపోతుందా? లేదత్తయ్య, బట్టలు ఉతుకుతుంది. సరే సరే, అలా చూస్తూ నిలబడ్డావే, ఇంకొంచెం అన్నం వడ్డించు, కూరలు రుచిగా ఉన్నాయి అంటూ సూరమ్మ కొంచెం కొంచెం అడిగి పెట్టించుకుంటూ తింటూ ఉంటుంది. ఇంతలో లావణ్య ఇంటి గడప దగ్గర నిలబడి ఉండటం సూరమ్మ గమనించి తనకి వినబడేలా ఇలా అంటుంది. ఏమే రజనీ, మీ అమ్మా నాన్న నిజంగా ఎంత మంచి వాళ్ళోనే. కూతురికి తన కుటుంబానికి ఏమేం కావాలో అన్నీ ఎప్పుడూ ఏర్పాటు చేస్తూ ఉంటారు. పప్పులు, కూరగాయలు, పండ్లు, పువ్వులు, నెయ్యి, ధాన్యం, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి పంపరని అసలు. ఎంతైనా నా కొడుకు అదృష్టవంతుడే. కొంతమంది ఉంటారమ్మా, మాకు అంతుంది ఇంతుంది అని చెప్పుకోవడం తప్ప అల్లుడిని చూసుకోవడమే చేత కాదు. ఇందులో అంత గొప్పేముందత్తయ్య, ఇంట్లో పండినవే కదా, అది కూడా ఈ ఊరే కాబట్టి పంపిస్తున్నారు. అదే దూరాభారం అయితే ప్రతిసారి పంపడం కష్టమే కదా. ఏముంది, ఏ బండికో వేసి పంపిస్తే సరిపోతుంది కదా, అదేం పెద్ద కష్టం. అత్తయ్య, పాపం, తను వింటే బాధపడుతుంది. ఊరుకోండత్తయ్య. వినాలనే అంటున్నాను. ఇలాంటి వాళ్ళకి చెప్తే గాని అర్థం కాదు. తేరగా నా కొడుకు సంపాదిస్తుంటే తిని కూర్చుంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగి ఏవో ఒకటి పట్టుకురావాలని ఆ మాత్రం తెలీదా? రజని ఆవిడకి ఏ సమాధానం చెప్తే ఏం మాట్లాడుతుందోనని మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సూరమ్మ తీరు రజనికి పూర్తిగా అలవాటైపోయింది. ఒక్కోసారి ఆవిడ నోటికి భయపడి ముందే ఇంటికి ఫోన్ చేసి ఏవొకటి పట్టుకురమని చెప్తుంది. లావణ్య సూరమ్మ మాటల్ని మొదట్లో పట్టించుకునేది కాదు. కానీ రాను రాను ఆవిడ ప్రతిదానికి అలానే మాట్లాడటంతో బాధ కలిగి తన భర్తకి చెప్తుంది. అమ్మ తీరు అంతే, ఆవిడ మాట తీరు అంతే, అవేవీ పట్టించుకోవద్దని తన భర్త చెప్తాడు. ఒకసారి పండగకి కూతురిని ఇంటికి తీసుకెళ్దామని లావణ్య నాన్న వస్తారు. నమస్కారం అన్నయ్య గారు, వదిన గారిని కూడా తీసుకురాలేకపోయారా? ఎక్కడ కుదురుతుందండి, ఊర్లో బోల్డని పనులు కదా. ఓ పక్క ఇంటి పని, పొలం పని, కొడుకు కోడళ్ళు మనవళ్ళు, పశువులను కూడా ఆవిడే చూసుకోవాలంటది. ఎవరెంత చెప్పినా క్షణం కూడా కూర్చోదు. అయ్యో, అలా అయితే ఎలా? మరి కూతురుందని కూడా ఆలోచించాలి కదా. పోనీ అంతా కష్టపడి ఏం లాభం? కూతురేమైనా తింటుందా?
ఏ కూతురికైనా ఆశ ఉంటుంది కదా. పాపం ఇక్కడ లావణ్య బిక్కమొహం వేసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆడపిల్ల నోరు తెరిచి ఏం అడగగలదు. సరే నాన్న, నేను తయారయ్యాను, మనం బయలుదేరదాం, లేదంటే చీకటి పడుతుంది. భలేవారే, భోంచేసి వెళ్ళండి అన్నయ్య గారు పర్లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు చేస్తాను అని వాళ్ళు బయలుదేరతారు. లావణ్యని మాత్రమే కాకుండా తన కుటుంబం వాళ్ళని కూడా అలా అవమానిస్తుంటే లావణ్య తట్టుకోలేకపోతుంది. ఈసారి పుట్టింటి నుండి తిరిగి వచ్చేటప్పుడు నెలకి పైనే సరిపడా వంట సామాన్లు, బియ్యం బస్తాలు, కూరగాయలు, పండ్లు అన్నీ కొని పంపిస్తాడు లావణ్య వాళ్ళ నాన్న. అవన్నీ చూడగానే సూరమ్మ మొహం సంతోషంతో వెలిగిపోతుంది. ఆ నెల గడిచిపోగానే మళ్ళీ ఏవొక సూటిపోటి మాటలు మాట్లాడుతూ లావణ్యని దెప్పడం మొదలు పెడుతుంది. అక్క, ఇన్నాళ్ళు అత్తయ్యని ఎలా భరించావో నాకు అర్థం కావడం లేదు. కట్న కానుకలు అన్నీ బాగానే సమర్పించాం, అయినా మన జీవితాంతం మన ఖర్చు మన పుట్టింటి వాళ్లే భరించాలా? అలాంటప్పుడు కట్టుకున్న భర్త దేనికి? ఆవిడ ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనరు. ఇలా అయితే ఆవిడ తప్పు ఆవిడకి ఎలా అర్థమవుతుంది? మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? ఆవిడ బుద్ధే అలాంటిది. పుట్టింటి వాళ్ళు ఎంత పంపిస్తున్నా ఇంకా ఏదో మిగిలే ఉందని అడుగుతూ ఉంటుంది. నేను కూడా ఆవిడ నోటికి భయపడి సర్దుకుపోతున్నాను. రజనీలా లావణ్య సర్దుకుపోవాలని అనుకోవడం లేదు. అత్త పెడుతున్న వేధింపులకు విసిగిపోయి ఆవిడకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. వెంటనే తన ప్లాన్ మొదలు పెడుతుంది. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి బస్తా పచ్చిమిర్చి తన ఇంటికి పంపించమని చెప్తుంది. ఆ మరుసటి రోజు వంటంతా తనే చేస్తానని రజనిని వంటగదిలోనికి రానివ్వదు. వంటలన్నీ వండి టేబుల్ దగ్గర అన్నీ పెట్టి వాళ్ళ అత్తయ్యని భోజనానికి పిలుస్తుంది. ఏమిటి ఇవాళ ఇన్ని వంటలు వండావు? ఏమిటి విశేషం? విశేషం ఉందత్తయ్య, మీరు ముందు కూర్చోండి, మీరు తిన్నాక విషయం చెప్తాను. అబ్బా, ఏమిటివి వడలే అంటూ సూరమ్మ ఒక వడ అమాంతం నోట్లో పెట్టుకొని నములుతూ, అబ్బా అబ్బా, ఇవేంటే ఇంత మంటగా ఉన్నాయి? అబ్బబ్బబ్బా, అవి పచ్చిమిర్చితో చేసిన వడలత్తయ్య. ఇదిగోండి పచ్చిమిర్చి కూర, పచ్చిమిర్చి వేపుడు, పచ్చిమిర్చి పచ్చడి అన్నీ చేశాను. అన్నీ రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. అబ్బా మంట! ఏమిటే, నన్ను చంపాలని చూస్తున్నావా ఏంటి? పచ్చిమిర్చితో అబ్బా, ఎవరైనా ఇలాంటివి చేస్తారా? అబ్బా, మంట తట్టుకోలేకపోతున్నానే. పచ్చిమిర్చికి బాగా గిరాకీ పెరిగిందని పచ్చిమిర్చి పంటే వేశారు. ఇక బస్తాలు బస్తాలు అవే పంపించేస్తానని నాన్న ఫోన్ చేసి చెప్పారు. పచ్చిమిర్చి ఊరగాయ కూడా పెడతానత్తయ్య, ఏమంటారు? ఈ ఇంట్లో అందరూ చచ్చారా ఏమిటి? ఎవరు ఏమీ మాట్లాడరే? అబ్బబ్బా, ఏం మాట్లాడతామే? నువ్వే అంటావుగా పుట్టిల్లంటే పెట్టే ఇల్లు అని. వాళ్ళు పెట్టిందే మనం తీసుకోవాలి మరి. భర్త మాటకి సూరమ్మ గుండె మంటతో ఏం మాట్లాడలేక ఊరుకుంటుంది. ఇంతలో లావణ్య ఫోన్ మాట్లాడుతూ, హలో, ఏంటి నాన్న, ఫారెన్ ఎగుమతి ఓకే అయిందా? ఇక మన పొలాలన్నిటిలో మిర్చీనే పండిస్తారా? మంచి న్యూస్ చెప్పావు నాన్న. మాకు కూడా నెల నెల 4 బస్తాలు ఇటు పంపించు. అబ్బా, ఏంటి బస్తాలే? వద్దు తల్లి, అసలేమీ వద్దు. ఈసారి మీ పుట్టింటి నుండి మిరపకాయ తోడం కూడా ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అబ్బబ్బా అని చెప్పి కుయ్యో మొర్రో అంటూ ఆపసోపాలు పడుతుంది. లావణ్య రజని మనసులో నవ్వుకుంటారు. కొడుకులు ఏ రోజు ఏది మాట్లాడలేదు, ఈ రోజు ఏం మాట్లాడతాంలే అని ఊరుకుంటారు. సూరమ్మ భర్త కూడా ఈ దెబ్బకైనా భార్యలో మార్పు వస్తుందిలే అని నోరు మెదపడు. పెద్ద కోడలు కూడా తనని పట్టించుకోకపోవడంతో తను నిజంగా కోడళ్ళని ఇబ్బంది పెడుతున్నానని సూరమ్మ గ్రహిస్తుంది. అప్పటి నుండి తన పద్ధతిని మార్చుకుంటుంది.
అత్తలో వచ్చిన మార్పుకి కోడళ్ళు కూడా సంతోషించి వాళ్ళ అత్తయ్యను ప్రేమగా చూసుకుంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళంతా ఆనంద సంతోషాలతో జీవించసాగారు. సువర్ణ ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. కానీ చిన్నప్పటి నుండి ఆవిడికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ సమయంలో సరైన సదుపాయాలు లేక సువర్ణ చదువుకోలేకపోయింది. అందుకనే సువర్ణ తను చదువుకోకపోయినా తన కొడుకుని బాగా చదివించి తన ఆశ తీర్చుకోవాలి అనుకుంటుంది. అనుకున్నట్లుగానే తన కొడుకు ప్రతీక్ని పెద్ద చదువులు చదివిస్తుంది. ప్రతీక్ కూడా చాలా బాగా చదువుకుంటాడు. అందుకే తనకి మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం వస్తుంది. ఆ తరువాత ప్రతీక్ పట్నం వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి సువర్ణ ప్రతీక్కి పెళ్లి చేస్తుంది. పెళ్ళయ్యాక ప్రతీక్ తన భార్యని తీసుకొని పట్నానికి వెళ్ళాలి. కానీ అలా చేస్తే ఊర్లో తన తల్లి ఒక్కటే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకనే ప్రతీక్ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నేను ప్రియా పట్నానికి వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండిపోతావు. నాకు నిన్ను అలా ఒంటరిగా ఉంచడం ఇష్టం లేదమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు కూడా మాతో వచ్చే. అవునత్తయ్య, ఆయన నిజమే చెప్తున్నారు. మేమిద్దరం అక్కడ, మీరేమో ఇక్కడ. అలా వేరువేరుగా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉండదు కదా. అందుకే మనందరం కలిసే పట్నం వెళ్దాం అని చెప్తుంది ప్రియా. కొడుకు కోడలు అంతలా చెబుతుంటే కాదనలేక సరేనంటుంది సువర్ణ. అలా అందరూ కలిసి పట్నానికి వచ్చేస్తారు. ఇక అప్పటి నుండి అందరూ పట్నంలోనే ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. కానీ సువర్ణకు చదువు రాకపోవడం వల్ల అక్కడి వాళ్లతో మాట్లాడడానికి కష్టంగా ఉండేది. వాళ్లతో అసలు మాటలు కలపలేకపోయేది. అది సిటీ. పైగా వాళ్ళుంటున్న లొకాలిటీలో ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు. అందరూ సగం తెలుగు మాట్లాడితే సగం ఇంగ్లీష్ మాట్లాడేవారు. అది సువర్ణకు అర్థమయ్యేది కాదు. అందుకనే ఎక్కువగా ఎవరితో కలిసేది కాదు. అలాగే ఒకరోజు ప్రతీక్ ప్రియలు బయటికి వెళ్ళి రాత్రికి తిరిగి ఇంటికి వస్తారు. అప్పటిదాకా సువర్ణ ఒంటరిగా ఇంట్లో ఉండిపోతుంది. అది చూసిన ప్రియ అత్తయ్యతో ఇలా అంటుంది. ఏంటత్తయ్య, చాలా బోర్గా కనిపిస్తున్నారు. అసలు మేము వెళ్ళినప్పటి నుండి ఇంట్లోనే ఉండిపోయారా? సాయంత్రం అలా పార్క్కైనా వెళ్లాల్సింది కదా. పగలంతా అలా ఒంటరిగా ఎలా గడుపుతారు? అలా వెళ్తే కాస్త నలుగురు కనిపిస్తారు, ఎవరో ఒకరు మాట్లాడతారు. ఏం చేయమంటావు ప్రియా? ఇక్కడ వాళ్ళు చాలా స్పీడు. వాళ్ళ మాటల్లో మాట కలపాలంటే నా వల్ల కావడం లేదు. చిన్నప్పటి నుంచి నాకు కూడా చదువుకోవాలని ఉండేది. కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను. దానివల్లే ఇవాళ నలుగురి మధ్యలో నిలబడి నేను కూడా వాళ్ళలా మాట్లాడలేకపోతున్నాను. అందుకనే నేను తిరిగి మన ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను ప్రియా. అక్కడే ఉంటే ఇన్నాళ్ళు ఎలాగో బ్రతికేశానుగా. ఉన్న జీవితం కూడా అలాగే గడిచిపోతుంది. అదేంటత్తయ్య, అంత పెద్ద మాట అనేశారు? మిమ్మల్ని ఒంటరిగా ఉంచలేకే కదా మిమ్మల్ని మాతో పాటు ఇలా తీసుకొచ్చాం. సరేలేండి, దీని గురించి మనం రేపు మాట్లాడదాం. కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు పడుకోండి అంటూ సువర్ణ రూమ్లో నుండి తన రూమ్కి వెళ్తుంది ప్రియా. తన రూమ్లోకి వచ్చాక కూడా ఏదో పరధ్యానంలో ఉంటుంది ప్రియా. అది చూసి ప్రతీక్ ప్రియతో ఇలా అంటాడు. ప్రియా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? బయటికి వెళ్ళి వచ్చినందుకు అలసిపోయావా? ఏమైంది ప్రియా? అదేం లేదండి, అత్తయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోతానంటున్నారు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారట. ఏమైంది? అమ్మని మనం బానే చూసుకుంటున్నాంగా. మన వల్ల ఏమైనా బాధ కలుగుతుందా? ఎందుకని అమ్మ ఊరు వెళ్ళిపోతానంటుంది? ఏమై ఉంటుంది? అది కాదండి, అత్తయ్యకి మన వల్ల ఏం ఇబ్బంది లేదు. ఈ పట్నం వాతావరణం, ఇక్కడి ప్రజలు, వాళ్ళ మాట తీరు, అదే ఆవిడ్ని ఇబ్బంది పెడుతుంది. ఆవిడ కూడా చదువుకొని ఉంటే ఇక్కడ వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చని ఆవిడ అనుకుంటున్నారు. చదువుకోకపోవడం వల్లే మనల్ని వదిలి వెళ్ళిపోయి ఆ పల్లెటూరులోనే ఉంటానంటున్నారు. అంటే అమ్మకు చదువు రానందువల్ల ఇక్కడ వాళ్లతో మాట్లాడలేక మనల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతానంటుందా? దీనికి మనం ఏదైనా ఆలోచించాలి. ప్రియా, నాకొక ఐడియా వచ్చింది. ఎలాగో అమ్మకు చదువుకోవాలనే ఆశ ఉంది. ఆ పని ఇప్పుడు అమ్మ చేత చేయిద్దాం. అమ్మని ఏదో ఒక మంచి నైట్ స్కూల్లోకి పంపిద్దాం. అలా అమ్మకు చదువుకోవాలనే కోరిక తీరుతుంది. అమ్మ మనతోనే ఎప్పుడూ ఉండిపోతుంది. ఇంక ఊరు వెళ్తానని అస్సలు మాట్లాడలేదు. అబ్బా, ఈ ఐడియా చాలా బాగుందండి.
కానీ అత్తయ్య, ఈ వయసులో చదువుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? దీని గురించి అమ్మతో పొద్దున్న మాట్లాడదాం. నాకెందుకో అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది అని అనిపిస్తుంది. ఇక దీనికోసం ఎక్కువగా ఆలోచించకుండా తొందరగా పడుకో. అమ్మతో రేపు మాట్లాడదాం అని అంటాడు. ప్రియ కూడా వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు అందరూ పొద్దున్నే లేచి రోజులాగానే స్నానాలు పూజలు కానిచ్చి అందరూ టిఫిన్ చేయటానికని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అప్పుడు ప్రతీక్ వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, రాత్రి నువ్వు ప్రియాతో తిరిగి ఊరికి వెళ్ళిపోతానని అన్నావంట. ప్రియ నాతో చెప్పింది. చాలా బాధపడుతుంది. ఏమమ్మా, చదువు రాకపోవడమే దానికి కారణమా? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇక్కడ మంచి మంచి నైట్ స్కూల్స్ ఉన్నాయి. నువ్వు రాత్రిపూట స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవచ్చు. నువ్వు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తారు. నువ్వు సరేనంటే నేను మంచి స్కూల్లో నీకు అడ్మిషన్ తీసుకుంటాను. ఏమిటి ప్రతీక్, ఈ వయసులో కూడా చదువుకునే అవకాశం ఉందా? కానీ నన్ను చూసి జనాలు ఏమనుకుంటారో ఏమో. నలుగురు నవ్వుకోరు ఈ వయసులో చదువంటే? అత్తయ్య, చదువుకి వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. ఇక్కడ జనాల గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. ఎవరి బిజీలో వాళ్ళుంటారు. ఎవరి లైఫ్ వాళ్ళది. అవునులే ప్రియా, అయినా నా కొడుకు కోడలికి లేని భయం నాకెందుకు? మీరు నాకు సహాయం చేస్తున్నారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి? చదువుకోవాలనుకున్న నా కల నెరవేరుతుంది అని అంటుంది సువర్ణ. అది విన్న ప్రతీక్, ప్రియలు చాలా సంతోషిస్తారు. వెంటనే ప్రతీక్ మంచి నైట్ స్కూల్ వెతికి అక్కడ సువర్ణని చేర్పిస్తాడు. చదువు మీద ఆసక్తి ఉండటంతో సువర్ణ కూడా చాలా తొందరగానే చదవటం రాయడం నేర్చుకుంటుంది. ఇప్పుడు సువర్ణ ఎంతమంది ముందైనా చాలా చక్కగా మాట్లాడేది. ఈ అవకాశంతో సువర్ణకు చిన్నప్పటి నుండి చదువుకోవాలన్న ఆశ తీరింది. ప్రియా, ప్రతీక్లు కూడా సువర్ణలో వచ్చిన సంతోషాన్ని చూసి చాలా ఆనందిస్తారు. వసుంధరకి చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది. తనకి జైంట్ వీల్ ఎక్కాలని చాలా ఆశగా ఉండేది. కానీ ఆ రోజుల్లో జైంట్ వీల్ ఎక్కాలంటే చాలా ధైర్యం ఉంటేనే ఎక్కించేవారు. వసుంధరకి అంత ధైర్యం ఉండేది కాదు. అందుకే ఎప్పుడూ జైంట్ వీల్ ఎక్కలేదు. కాలం ఆ విధంగా ముందుకు సాగుతుంది. కొన్నేళ్ల తర్వాత వసుంధరకి పెళ్ళైపోతుంది. ఒకసారి వసుంధర తన భర్తతో కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్తుంది. అప్పుడు వసుంధర భర్త, మనం కూడా జైంట్ వీల్ ఎక్కుదాం అంటాడు. అంతలో అక్కడ పెద్ద ప్రమాదం జరుగుతుంది. అమాంతం జైంట్ వీల్ విరిగి కింద పడుతుంది. దాంతో అక్కడున్న ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. ముందే జైంట్ వీల్ ఎక్కడానికి చాలా భయపడుతున్న వసుంధరకి కళ్ల ముందు జరిగింది చూసేసరికే కాళ్ళు చేతులు వణకడం మొదలవుతాయి. ఇక ఆ రోజు నుండి వసుంధర జైంట్ వీల్ పేరు విన్నా సరే చాలా భయపడేది. అలా కొంతకాలం తర్వాత వసుంధర కొడుకు అమర్ ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అమ్మా, మన ఊళ్ళో ఎగ్జిబిషన్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారమ్మా. మనం కూడా వెళ్దామమ్మా. నాకు కూడా అక్కడికి వెళ్ళాలని ఆశగా ఉందమ్మా. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎగ్జిబిషన్ చూడలేదు. అందరూ అక్కడికి వెళ్తారు, మనమే ఎందుకమ్మా ఎప్పుడు వెళ్ళము? ఈసారి మనం కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను. ఏంట్రా, చాలా పెద్దవాడివైపోయావు అనుకుంటున్నావా? నేనొక్కసారి కాదంటే కాదు అని అర్థం. ఎక్కువ మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఇదంతా వింటున్న వసుంధర భర్త మాధవరావు తన భార్యతో ఇలా అంటాడు. వసుంధర, నీ గురించి, నీలో ఉన్న భయం గురించి నీకు తెలుసు, నాకు తెలుసు. చిన్న పిల్లాడు, వాడికేం తెలుసు? వాడలా పీచి పెట్టడంలో వాడి తప్పేమీ లేదు. అనవసరంగా వాడి మీద కోపడ్డాం. పాపం, వాడి మనసు ఎంత బాధపడిందో. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. నేనేం చేయనండి. ఆ సంఘటన జరిగినప్పటి నుండి నా మనసులో ఒక రకమైన బాధ, భయం నాటుకుపోయాయండి. ఆ భయంతోనే వాడిని తిట్టేశాను. మీరు వెళ్ళి వాడిని ఓదార్చండి. నేను వాడికి ఇష్టమైనది ఏదైనా వండి తీసుకొస్తాను, సరేనా? అని చెప్పి వంటగది లోపలికి వెళ్తుంది వసుంధర. మాధవరావు కొడుకు అమర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడతాడు. నాన్న అమర్, ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇది? అమ్మ కోప్పడితే ఎవరైనా ఇంత బాధపడతారా?
అయినా అమ్మే కదా నాన్న తిట్టింది. మరేం పర్వాలేదులే, అమ్మ వెళ్ళొద్దంది. ఆ మాట నాన్న చెప్పలేదు కదా, అందుకని ఇవాళ అమ్మకు తెలియకుండా నువ్వు నేను ఎగ్జిబిషన్కి వెళ్తున్నా. సరేనా? ఈ విషయం మాత్రం అమ్మతో అస్సలు చెప్పకూడదు, సరేనా? నిజంగానా నాన్న? నువ్వు నన్ను తీసుకెళ్తావా? అయినా అమ్మెందుకు నాన్న అంత కోప్పడింది? నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా వెళ్తారు, కానీ అమ్మ మాత్రం తను వెళ్ళదు, నన్ను వెళ్ళనివ్వదు. ఇందులో నీ అమ్మ తప్పేమీ లేదు నాన్న. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. అందుకని నువ్వు అమ్మనిప్పుడు తప్పుగా అనుకోకు. అసలు అమ్మ భయానికి కారణం ఏమిటో నేను చెబుతాను అంటూ వసుంధర గురించి విషయమంతా పూర్తిగా అమర్కి చెప్తాడు మాధవరావు. అదంతా విన్న అమర్ ఆ తర్వాత తన తల్లిని ఎప్పుడూ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళమని అడగలేదు. అమర్ ఎగ్జిబిషన్ గురించి మళ్ళీ అడగకపోవడం చూసి వసుంధర చాలా సంతోషిస్తుంది. కానీ అప్పటి నుండి ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్లాల్సొస్తే మాధవరావే తనని తీసుకెళ్లేవాడు. ఆ విధంగా కాలం ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అమర్కి పెళ్లి కూడా అయిపోయింది. అమర్ భార్య గీత చాలా తెలివైన పిల్ల. ఇంట్లో అందరినీ చాలా గౌరవించేది. ఇంట్లో అందరూ గీతను చాలా ప్రేమించేవారు. ఆ విధంగా అంతా చాలా బాగా సాగిపోతుంది. ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు గీత అమర్తో ఇలా అంటుంది. ఏమండి, మన ఊళ్ళో ఎగ్జిబిషన్ వచ్చిందంట. మీరు సాయంత్రం తొందరగా వచ్చేయండి, మనం అందరం కలిసి వెళ్దాం, సరేనా? నాకు జైంట్ వీల్ ఎక్కడం అంటే చాలా ఇష్టం అండి. నేను 2 సార్లైనా ఎక్కుతాను, సరేనా? మీరు సాయంత్రం తొందరగా వచ్చేయండి అని గీత అమర్తో చెబుతుంది. ఇదంతా పక్కన కూర్చుని వింటున్న వసుంధర చెమటలు కక్కుతూ ఉండడం గమనించిన అమర్ తన తల్లిని రూమ్ లోపలికి తీసుకుని వెళ్లి తనకి మంచినీళ్లు ఇస్తాడు. ఆ తర్వాత గది బయటకు వచ్చి గీతతో ఇలా అంటాడు. గీత, ఇంకెప్పుడు అమ్మ ముందు జైంట్ వీల్ గురించి మాట్లాడకు. అమ్మకి జైంట్ వీల్ అంటే చాలా భయం, అందుకని ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడకు. అసలేమైందండి? అత్తయ్య జైంట్ వీల్ పేరు వినగానే ఎందుకంత బెదిరిపోయారు? జైంట్ వీల్ గురించి ఎవరైనా భయపడతారా చెప్పండి? అప్పుడు జరిగిన విషయమంతా అమర్ తన భార్యకి చెబుతాడు. విషయమంతా విన్న గీత మనసులో ఒకటి ఆలోచిస్తుంది. ఒకరోజు గీత వసుంధరని బయటికి వెళ్దామని ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడికి చేరుకున్నాక విషయం తెలుసుకున్న వసుంధర వణుకుతూ ఇలా మాట్లాడుతుంది. గీత, నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు నా గురించి ఏమీ తెలీదు. నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు, రాను కూడా. నన్ను ముందు ఇంటికి తీసుకువెళ్ళు. అత్తయ్య, నాకు మీ గురించి అంతా తెలుసు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకత్తయ్య మీకు జైంట్ వీల్ అంటే అంత భయం? ఎప్పుడో ఒకసారి ఏదో ప్రమాదం జరిగిందని ఎంతకాలం మిమ్మల్ని మీరు బంధించుకుంటారు చెప్పండి? మనకు అందరికంటే పెద్ద శత్రువు మన భయమే. మనం ఆ భయాన్ని జయించాలంటే మీరు ఇవాళ ఈ జైంట్ వీల్ ఎక్కాల్సిందే. రండి, మీకు తోడుగా నేనున్నాను కదా అంటూ బలవంతంగా తీసుకుని వెళ్ళి జైంట్ వీల్లో కూర్చోబెడుతుంది. కొంతసేపటి వరకు భయపడిన వసుంధర మెల్లగా సర్దుకుని కూర్చుంటుంది. ఒక్కసారి జైంట్ వీల్లో కూర్చోగానే వసుంధర భయం మొత్తం మాయమైపోతుంది. ఇక అప్పటి నుండి వసుంధర కూడా చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా ఎప్పుడు జైంట్ వీల్ ఎక్కాల్సొచ్చినా సంతోషంగా కూర్చునేది. తల్లి మనసులో భయం పోగొట్టిన భార్యకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు అమర్. ఆ విధంగా తన తెలివితేటలతో వాళ్ళ అత్తయ్య మనసులో భయాన్ని పోగొడుతుంది గీత. ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని అదే భయాన్ని మనసులో ఉంచుకొని మనం పొందుకోవాల్సిన సంతోషాన్ని కోల్పోవడం సరైంది కాదు కదా. గయ్యాలి అత్త గర్భవతి కోడలు. గాయత్రీదేవికి ఒక కొడుకు, ఒక కూతురు. తన కొడుకు సూరజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు సువర్ణ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తను కూడా ఇంజనీరింగ్లో చేరాలనుకుంది. కానీ గాయత్రీదేవి కూతురికి నచ్చజెప్పి పెళ్లి జరిపించింది. ఆ ఏడాదే కొడుక్కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించింది. తన కోడలు సృజన డిగ్రీ వరకు చదువుకుంది.
మేడం, పోస్ట్. ఆ, వస్తున్నా. ఎవరది? పోస్ట్ మ్యాన్ అత్తయ్యా. అది నేను అడగడం లేదు. లెటర్ పంపిందెవరు? రోజు ఫోన్లో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావుగా, మరి ఇక లెటర్ ఎవరు పంపారు? నేను మొన్న ఒక కంపెనీకి జాబ్ కోసం అప్లై చేశాను అత్తయ్య. నన్ను ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపారు. ఏంటి, జాబా? దేనికి? నా కొడుకు బానే సంపాదిస్తున్నాడుగా, ఇంకా నువ్వు కష్టపడాల్సిన పనేంటి? హాయిగా ఇంట్లో ఉండు. అది కాదత్తయ్య, నేను ఎప్పటి నుండో ఆ జాబ్ కోసం అప్లై చేస్తున్నాను. వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈసారి అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది. ఈ కాలం పిల్లలకి చెప్తే అర్థం కాదు. నేను సూరజ్తో మాట్లాడతాను, నువ్వెళ్ళు. గాయత్రీదేవికి తన కోడలు ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేదు. ఉద్యోగం పురుష లక్షణం, అది ఆడవాళ్లకు అవలక్షణం అని భావిస్తుంది. అందుకే తన కొడుకు ఇంటికి రాగానే తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేసింది. సూరజ్ తన తల్లి ఆలోచనలతో అంగీకరించకపోయినా ఏనాడు తన నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. ఏమండి, మీరైనా అత్తయ్యతో చెప్పండి. నాకు కూడా ఉద్యోగం చేయాలని ఉంది. నాకేదో లోటు ఉందని కాదు, మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళకి మా అమ్మ ఏం చేయగలదు అని తెలియాలి కదా. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ అమ్మకి తన కోడలు గడప దాటడం, నలుగురిలో కలిసి తిరగడం ఇష్టం లేదు. ప్లీజ్ అండి, పోనీ నేను అత్తయ్యతో మళ్ళీ మాట్లాడతాను. వద్దు సృజన, దాంతో ఏం ఉపయోగం లేదు. ఆవిడ నిర్ణయానికి ఎదురు చెప్తే ఆవిడికి చాలా కోపం వస్తుంది. పైగా ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు. ఇంకా మన పెళ్లి జరిగి 4 నెలలేగా అయింది. కొన్నాళ్ళు పోయాక మెల్లగా ఆవిడని ఒప్పించొచ్చులే. సృజన తనేం మాట్లాడినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుంది. ఆ తర్వాత 2 నెలల్లో తను నెల తప్పింది. సూరజ్ ఇంకా గాయత్రీదేవి తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. సృజన కూడా చాలా సంతోషించింది. ఇటువంటి అత్త ఇంకా భర్త దొరకడం తన అదృష్టంగా భావించింది. నెలలు నిండాక తనొక ఆడపిల్లను ప్రసవించింది. సృజన బిడ్డను తీసుకొచ్చి తన అత్తయ్య ఒడిలో పెట్టింది. ఈసారికి ఆడపిల్లని కన్నావు గాని రెండో కాన్పుకి ఖచ్చితంగా మగపిల్లాడే పుట్టాలి, లేదంటే నేను ఒప్పుకోను. ఊరుకో అమ్మా, తను బాధపడుతుంది. అత్తయ్య మాటలకు సృజన చాలా బాధపడింది. ఆ తరువాత బిడ్డ బారసాల ఎంతో ఘనంగా జరిపించారు. బంధుమిత్రులందరూ వచ్చారు. వారిలో తన తమ్ముడి భార్య విమల బిడ్డకి అక్షింతలు వేస్తూ, గాయత్రీదేవి కోడలికి కూతురు పుట్టిందా? నాకు 3 కూతుర్లు పుట్టారని ఏనాడు బాధపడలేదు. వాళ్ళలో ఒక్కరినైనా నీ కొడుక్కి చేసుకోమంటే వద్దు వద్దు, ఒకవేళ వాళ్ళకి నీ పోలికి వచ్చి ఆడపిల్లలే పుడతారేమో అన్నావుగా, అప్పుడే బాధపడ్డాను. మరి నా 3 కూతుర్లకి కొడుకులే పుట్టారు, మరి నీ కోడలికేంటి కూతురు పుట్టింది? ఏం మాట్లాడుతున్నావే విమల? వచ్చే ఏడాది నాకు ఖచ్చితంగా మనవడే పుడతాడు, లేదంటే నా కొడుక్కి ఇంకో పెళ్ళైనా చేస్తాను. ఒక పెళ్లి కాకపోతే 100 పెళ్ళిళ్ళు చెయ్యమ్మా, మాకెందుకు? చేస్తానే, ఎన్నైనా చేస్తాను. మధ్యలో నీకెందుకే? తమ్ముడి భార్యవని చూస్తున్నా, లేకపోతే ఎప్పుడో మెడ పట్టుకొని బయటకు గెంటేసేదాన్ని. విమల తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. కొంతసేపటికి బంధువులందరూ వెళ్ళిపోయారు. కాని గాయత్రీదేవి కోపం చల్లారలేదు. కోడలిని మనవరాలిని చూస్తూ సనుగుకుంటూ ఉంది. సూరజ్ తన తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాని ఆమె ప్రతిరోజు ఏవో సూటిపోటి మాటలన్నీ సృజనని బాధ పెడుతూనే ఉండేది. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ సృజన నెల తప్పింది. అప్పటికి వాళ్ళ అత్తయ్యలో ఏ మార్పు రాలేదు. మానసికంగా సృజనని బాధిస్తూనే ఉంది. ఈసారి కొడుకు పుట్టకపోతే నీ మొహం నాకు చూపించక్కర్లేదు. కొడుకుని కనలేని దానికి పెళ్లి చేసుకునే హక్కే లేదు. ఏంటత్తయ్యా, ఏం మాట్లాడుతున్నారు?
ఇంతకాలం మీ మాటల్ని సహిస్తూనే ఉన్నాను. ఇక నా వల్ల కాదు. నాకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా నాకిష్టమే. సృజన ఎదురు తిరిగేసరికే గాయత్రీదేవి కోపం ఇంకా ఎక్కువైంది. నెలలు నిండే కొద్దీ తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇంటి పనంతా తనతోనే చేయిస్తూ రాచిరంపాన పెట్టేది. మనవరాల్ని కూడా ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది. ఇక సృజన వాటిని భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ సూరజ్ తనకి నచ్చజెప్పి తిరిగి తీసుకొని వచ్చాడు. సృజనని ఈసారి డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కాన్పు కష్టమై ఆపరేషన్ చేశారు. కానీ గాయత్రీదేవి కనీసం కోడల్ని చూడటానికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. హలో అమ్మా, హలో, చెప్పరా, మళ్ళీ కూతురే పుట్టిందా? లేదమ్మా, నీకు మనవడు పుట్టాడు. ఏమిట్రా నువ్వు చెప్పేది? సరిగ్గా చూసావా? కొడుకేనా? నిజమమ్మా, కావాలంటే నువ్వే వచ్చి చూడు. గాయత్రీదేవి హాస్పిటల్కి బయలుదేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.